అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న గొడ్డలి పార్టీ నాయకులు వెన్నుపోటు దినం అంటూ రోడ్లెక్కారు. అసలు నాకు ఒకటి అర్థం కాల, దేనికి వెన్నుపోటు? 2019లో మీరు అధికారంలోకి వచ్చే నాటికి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దానికి ఇంకొక 1000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. మీలాగా అలాగ 5 సంవత్సరాలు గడపకుండా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఏరియర్స్తో సహా 4000, 6000, 15000 పెన్షన్ ఇస్తున్నందుక మీరు వెన్నుపోటు అనేది? మీలాగా మాట తప్పకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేస్తూ ఈరోజు 10,090 కోట్ల రూపాయలని ఇచ్చినందుక మీరు వెన్నుపోటు అనేది? ఈరోజు రాష్ట్రంలో సంవత్సరానికి 3 గ్యాసు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఇప్పటి వరకు 4,26,00,000 సిలిండర్లని ఇచ్చినందుక మీరు వెన్నుపోటు అనేది? స్త్రీలకు, మహిళలకు, దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణాన్ని ఇస్తున్నందుక మీరు వెన్నుపోటు అనేది? ఈరోజు 46 లక్షల మంది రైతులకు 3 విడతలకి కలిపి అన్నదాత కింద 8,985 కోట్ల రూపాయలని జమ చేసినందుక మీరు వెన్నుపోటు అనేది? సిగ్గుండాలి. ఇకనైనా మారండి. ఇలా ప్రజలతో అనిపించుకునే పనులు మానేసి ప్రజాప్రభుత్వం పైన బురద చల్లటం ఆపేసి ఇప్పటికైనా మంచి పనులు చేయండి. ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోండి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఆ విధంగా అయినా ప్రజల దృష్టిలో మంచి అనిపించుకోండి. కనీసం నెక్స్ట్ ఎలక్షన్కైనా ప్రతిపక్ష హోదాకి ప్రయత్నించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.